దైవిక న్యాయం, నిస్సహాయత ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధమేంటి చూద్దాం. ఈ విశ్లేషణ ఒక ప్రశ్నతో మొదలవుతుంది. నిస్సహాయంగా చిన్న పాపం చేస్తే శిక్ష పడుతుందా? దానికి జవాబేంటంటే, దేవుని దయతో చెడు ఉద్దేశ్యం లేకుండా చేసిన తప్పులకు క్షమాపణ ఉంటుంది. అంటే ఇక్కడ ముఖ్యం మనం చేసే పని కాదు, దాని వెనక ఉన్న మన ఉద్దేశ్యం. సరే, దీని ఒక ఉదాహరణతో ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఒక పేదవాడు ఆకలికి తట్టుకోలేక ఆహారం దొంగిలించాడనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? తీర్పు ఏంటంటే అతనికి శిక్ష అవసరం లేదు, ఎందుకంటే అది బ్రతకడం కోసం చేసింది. ఇప్పుడు మరో కేసు చూద్దాం. ఈసారి ఆత్మరక్షణ గురించి. ఒక మహిళపై దాడి జరిగితే తనను కాపాడుకునే క్రమంలో దాడి చేసినవాడిని చంపేస్తుంది. ఈ చర్య పాపం కిందికి రాదు, ఎందుకంటే అది ప్రాణరక్షణ కోసం జరిగింది. అయితే ఈ కర్మ సిద్ధాంతం నుంచి పూర్తిగా మినహాయింపు ఎవరికైనా ఉందా? ఉంది. పిచ్చివాళ్లకి, చిన్నపిల్లలకి, ఇంకా జంతువులకి శిక్షలు వర్తించవు. మరి వీళ్లకెందుకు ఈ మినహాయింపు? దాని వెనక ఒక ముఖ్య కారణం ఉంది. ఎందుకంటే వాటికి పాపాపుణ్యాలు, మంచి చెడుల మధ్య తేడా తెలియదు. మరి తెలివి ఉండి తప్పులు చేసేవాళ్ల సంగతేంటి? వాళ్లకి మరో సూత్రముంది. దేవుడికి ఎవరు ఎక్కువ ఇష్టం? పశ్చాత్తాపపడే పాపా లేక మతోన్మాదా? ఆశ్చర్యంగా మతోన్మాది కన్నా పశ్చాత్తాపం చెందే పాపికే దేవుడి దగ్గర ఎక్కువ గౌరవం. సో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఉద్దేశ్యం, సందర్భం, పశ్చాత్తాపం చాలా ముఖ్యం. మరి దైవిక న్యాయంలో ఉద్దేశ్యానికే విలువిస్తే అసలైన పశ్చాత్తాపం ఎలా ఉండాలి?